నా పేరు టి మోహన్ గాంధీ, చైర్మన్ గాంధీ మిషన్ గుంటూరు అండి. ఫౌండర్ లేట్ శ్రీ టి అమృతరావు గారు, సత్యాగ్రహి, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఫార్మర్ ఎమ్మెల్యే ఆఫ్ తాడికొండ, గుంటూరు డిస్టిక్. భారత ప్రభుత్వం రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు స్టార్టింగ్ శంకుస్థాపన చేసిన రోజు ఈరోజు. ఇందిరాగాంధీ గారు గత 54 సంవత్సరాల క్రితం ఈరోజు ఆమె శంకుస్థాపన చేసిన రోజు. ఆనాటి నుండి దానికంటే ముందు అమృతరావు గారు నిరాహార దీక్షలు చేసినందుకు కూడా సాధించుకునేటువంటి ధోరణి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. 4 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రైవేటైజేషన్ చేసేస్తామని అన్నారు. అదే ప్రధానమంత్రి గారు 4 సంవత్సరాలు నష్టం జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 11,440 కోట్లు ఇచ్చామన్నారు. ఈ 11,440 కోట్ల రూపాయలు వడ్డీలకు పోతాయి అని చెప్పేసి కార్మిక సంఘాలు ఆందోళన పడతా ఉన్నాయి. మేము భూములు ఇచ్చాము, ప్రైవేటైజేషన్ గురించి మేము చేయట్లేదు అనేటువంటిది ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా చేయలేదు. మా భూములు ఇచ్చాం, మా సంగతి ఏందని చెప్పేసి నిర్వాసితులు ఏడుస్తున్నారు. అటుబట్టి ఉద్యోగస్తులకు జీతాలు రాలేదని వాళ్ళు ఏడుస్తున్నారు. అన్ని విధాలు కూడా అష్టదిగ్బంధం చేసేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టించి మేము ఎంత సహాయం చేసినా కూడా ఇంక ఈ కర్మాగారం ఉంచమని చెప్పేసి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం అనేది కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, ఏం మాట్లాడుకుని ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కనిపిస్తుంది అనేటువంటి విషయం కూడా మా కుటుంబానికి అర్థమయ్యి నేను కూడా నిలబడాలి, తాతగారి బాటలో నిలబడాలి. ఇదే విధంగా కనుక ప్రభుత్వాలు ఉక్కు కర్మాగారం మీద నిర్లక్ష్య ధోరణి ప్రకటిస్తే నా తాతగారి లాగా ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులు ఇస్తాం, ఇంకా ఇస్తాం అనేది ఏదండి, సొంత గనులు కేటాయించాలి కదా. సొంత గనులు కేటాయిస్తేనే కదా వాళ్ళు ఏదైనా ఉత్పత్తి ప్రారంభించేది. మీరు ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేయడం లేదు, మీరు సరిగ్గా యూనియన్లు అని చెప్పి తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మైన్స్ ఇవ్వండి, ముడిసరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో చేస్తే వాళ్ళు శుభ్రంగా ఉత్పత్తి చేస్తారు. సొంత గనులు లేకుండానే మన విశాఖ స్టీల్ ప్లాంట్ వరల్డ్ క్లాస్ స్టీల్ ఫ్యాక్టరీగా వరల్డ్ స్థాయిలో నిలబడిపోయి ఉన్నటువంటి కర్మాగారం మనని. ఏది సొంత గనులు లేకుండానే. సొంత గనులు ఇస్తే ఇంకెంత స్థాయికి వెళ్తుంది? ఆ విషయం మరి కేంద్ర పెద్దల దృష్టిలో ఉన్న విషయమే కాబట్టి దాని గురించి తగు చర్యలు తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమే దృష్టి సాధించి సొంత గనులు కేటాయించి తీసుకొచ్చేయమని చెప్పండి. అది పత్రికాముఖంగా కూడా మా కుటుంబం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సందేశం ఏంటంటే మా వంతుగా అభిప్రాయము, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలండి. ప్యాకేజ్ ఇచ్చేసాము అంటే ప్రైవేట్ చేయటం లేదనేటువంటి ఉద్దేశం అనేది కాదు. వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ విషయం అనేది భారత ప్రధాని గారిని నరేంద్ర మోడీ గారిని అనౌన్స్ చేయమనండి. రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర ప్రజలు విశ్వసిస్తారు.